ఉన్నారు. అదొకటే కాదు, వంకావారిగూడెం అనే గ్రామంలో ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ పిల్లలతోటి ఒక పాఠశాల నడుపుతూ ఆ పాఠశాలకి కార్యదర్శిగాను కరెస్పాండెంట్ గాను ఉన్నారు. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా ఆ పాఠశాలకి ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా గంగరాజు గారి సహాయ సహకారాలతోటి ఆ పాఠశాల నడుస్తుంది. ట్రైబల్ ఏరియాలో కూడా ఓరియంటల్ స్కూల్ సంస్కృతం నేర్పిస్తారు. ఇప్పుడు మనం ఏదైతే ప్రదర్శనలు మన వాళ్ళు చేశారో ఇటువంటి ప్రదర్శనలన్నీ ఆ పాఠశాలలో సంస్కృతంలో జరుగుతాయి. మనం తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో జరుపుకుంటున్నాం. ఇటువంటివి సంస్కృతంలో అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అటువంటి ఉత్తమమైన పాఠశాల నడుపుతున్నటువంటి శ్రీ రవికుమార్ గారి ఈ రోజు మన పాఠశాలకు రావడం నిజంగా మనందరికీ ఎంతో ఆనందదాయకం. మరొక విశేషం ఉంది, భారత్ దర్శన్ అని చెప్పి ఈ దేశ యొక్క చరిత్ర ఏంటి, గొప్పతనం ఏంటి అని చెప్పి విద్యార్థులు తెలిసేలాగా ఎన్నో పాఠశాలకు వెళ్ళి వారు భారత్ దర్శన్ చెబుతూ ఉంటారు. దాదాపు ఇప్పటికి 96,000 మంది విద్యార్థులకి ఆయన భారత దర్శన్ గురించి చెప్పారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందుకు వచ్చారు. మన విద్యార్థులందరినీ కూడా వారి ఆశీస్సులు అందజేస్తారు. అదే కాదు, ఇంకొక విషయం, ఈ హైందవ శంకరరావు గురించి ఇందా చెప్పారు. మన లాస్ట్ ఇయర్ జరిగిన హైందవ శంకరరావు వారికి పూర్తి కన్వీనర్ కూడా రవికుమార్ గారే. ఈ సందర్భంగా మా విద్యార్థులను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతీం సస్య సంపన్నాం సర్వజీవ సుపోషిణీం పావనీం దేవకామూర్తిం వందే భారతమాతరం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. పరమ పవిత్రమైన భరతమాత దివ్య చరణాలకు ప్రణమిల్లి గురుమూర్తి త్రయం శ్రీ రామకృష్ణ పరమహంస మాతా శారదాదేవి వివేకానంద స్వామి పాదపద్మాల ముందు శిరస్సు ఉంచి మోకరిల్లుతూ వేదిక మీద ఉపస్థితులైన పరమ పూజ్య స్వామీజీ విశ్వేశ్వరానంద స్వామి వారికి నమస్కరిస్తూ మా అందరికీ పితృ సమానులు, మాన్యులు, విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గంగరాజు గారికి ప్రణమిల్లుతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, గురువులందరికీ, అతిథులకు, విద్యార్థులకు వివేకానంద స్వామి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనందరం ఎంతో గౌరవంగా పిలుచుకునే వివేకానంద స్వామి శ్రీ భువనేశ్వరీదేవి, విశ్వనాథ్ దత్త దంపతులకి బుద్ధుల బిడ్డగా జన్మించారు. మనం ఏ విధంగా లాలనతో తల్లిదండ్రుల పాలనతో పెరుగుతున్నామో అదే విధంగా వివేకానంద స్వామి కూడా తల్లిదండ్రుల పాలనలో చక్కగా విద్యను ప్రారంభించారు. చదువులో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించారు. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో ఎంఏ తత్వజ్ఞానంలో పట్టా పొందారు. కానీ వారు ఎలా ఉండాలి అనేది వారి తల్లిగారు చిన్నతనంలోనే నిర్దేశించారు. ఒకరోజు స్కూల్లో ఉపాధ్యాయుడు అడిగారు వివేకానంద స్వామి, నరేంద్ర, నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు అని. వెంటనే ఈయన ఒక గుర్రపంచి వాళ్ళ కావాలనుకుంటున్నాను అన్నారు. అంటే గుర్రపండి నడిపేవాడు. అంటే వెంటనే పిల్లలందరూ కూడా నవ్వారు. స్వామి ఏమి వివేకానంద స్వామి ఏమి బాధపడలేదు. ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక ఒకసారి వాళ్ళ చూస్తూ వదిలేశాడు. స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చేసాడు. ఇక్కడతో ఉండే స్నేహితులు తల్లికి వచ్చి తల్లికి చెప్పారు,
ఇవాళ స్కూల్లో విచిత్రం జరిగింది. గురువు గారు ప్రశ్నిస్తే మీ అబ్బాయి ఇలా సమాధానం చెప్పాడు, గొర్రెపెట్టు పెడతాడు మీ అబ్బాయి అని చెప్పి గట్టిగా నవ్వారు వాళ్ళు. భువనేశ్వరి ఏమీ మాట్లాడాల. ఎందుకు ఇలా అందులో అర్థం కాక నరేంద్రుడు తల ఉంచుకున్నాడు. సరే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తన బిడ్డ నరేంద్రుడు తీసుకుని భువనేశ్వరి దేవి కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చోబెట్టుకుని నా కాంక్షే విజయం కృష్ణ రజరాజ్యం సుఖానిక ఇన్నో రాజ్యేన గోవింద ఇంకోగే జీవితేనవా. నాకు ఈ రాజ్యం వద్దు, యుద్ధం వద్దు, ఈ నెత్తులు వద్దు, నా బంధువులు చెప్పే ఈ మరణాలు నాకు వద్దు, నేను యుద్ధం చేయను అని కైగల్లో ఉన్నటువంటి అర్జునుడికి దిశానిర్దేశం చేసి ధర్మం కోసం యుద్ధం చేయాలి యుద్ధాయ సమస్య అని చెప్పి ముందుకు నడిపించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ అర్జునుడికి రథం నడిపించిన కురుక్షేత్రంలో ఉన్నటువంటి ఆ రథాన్ని నడుపుతున్న దృశ్యం చిత్రాన్ని చూపించింది. రోడ్డు మీద గుర్రపడి నడుపుతున్నటువంటి వ్యక్తిని చూపించింది. నువ్వు ఆ గుర్రపడి నడిపేవాడు కాదు, భారతదేశంలోని రథం యొక్క ఈ గుర్రాన్ని నడిపేటటువంటి వ్యక్తిని కావాలి నువ్వు అని ఆ రోజునే భువనేశ్వరి నరేంద్రుడికి చెప్పింది. ఇక తర్వాత వెనక్కి తిరిగి కూడా నరేంద్రుడు ఇక్కడి నుంచి వివేకానందుడిగా సంబోధిద్దాం. వివేకానంద స్వామి ఈ దేశం యొక్క దిశని మార్చినటువంటి మహానుభావం. మనం బానిసత్వంలో మగ్గిపోతున్న సమయం 1863లో నిర్మించారు స్వామి జనవరి 12న. భారతీయులందరూ కూడా బానిసలుగా అనేక బాధలు అనుభవిస్తూ హింసలు అనుభవిస్తూ పార్కంలో బతుకుతూ బిక్కుమంటూ స్వదేశంలోనే శరణార్థులైపోయే పరిస్థితిలో భారతీయులు బ్రతుకు సాగిస్తున్న సమయంలో ఒక వెలుగులు చెందేటటువంటి ఒక స్వామి ఈ భూమిని అవతరించారు. ఆయన వివేకానంద. ఒకవైపు భారతదేశం యొక్క బానిసత్వము, మరొక వైపు దేశం పట్ల నిష్ట కలిగినటువంటి కొందరి మనస్తత్వము వివేకానందను బాధించింది. చిన్నతనం నుంచి కూడా ఆయనలో దేశభక్తి ధర్మనిష్ట ఎక్కువ. ఆయన అనేక మందిని అడుగుతూ ఉండేవారు, మీరు ఎప్పుడైనా దేవుడిని చూశారా? ఎవరు కూడా చూసేవాడు చెప్పరు. దేవుడి యొక్క రూపాన్ని చూడొచ్చు ఆయనకి వెళ్ళి, మీరు చూడలేదని చెప్పారు అందరూ. కానీ అలా అడుగుతూ ఆయన రామకృష్ణ పరమహంస దగ్గరికి కూడా వచ్చారు. మీరు దైవాన్ని చూశారా అడిగారు. చూశారని చెప్పారు. ఎలా చూశారంటే నేను ఎలా చూస్తున్నానో అలాగే చూశారని. ఈ గురువు నాకు సరైన గురువు దొరికారని కూడా రామకృష్ణ పరమహంసను చూసి అక్కడి నుంచి రామకృష్ణ పరమహంస శిష్యులుగా వారు పరిచయం చేస్తూ అనేక విషయాలు వారు చేస్తూ ఉపదేశంలో స్వీకరిస్తూ వివేకానంద స్వామి ముందుకు వెళ్ళారు. స్వదేశ దేశం తీసుకుని వివేకానంద భారతీయులు గుర్తించింది ఎప్పుడు అంటే ప్రపంచం గుర్తించినారు. అప్పటికే దేశంలో తిరిగిన స్వామి అనేక చోట్ల వెళ్ళిన అప్పటికే భారతీయులు గుర్తించారు. చికాగో వెళ్ళిన తర్వాత చికాగోలో జరిగినటువంటి ప్రపంచ సర్వోన్నత సమ్మేళనంలో పాల్గొన్న తర్వాత అక్కడ వివేకానంద స్వామి మాట్లాడిన తర్వాత వివేకానంద స్వామి యొక్క ఔన్నత్యం మనం గుర్తించగలిగాం. ఇక్కడ నుంచి ఏదో శుభాంశలేఖ తీసుకుని వెళ్ళారు. అక్కడ ఏమైనా సరే వెళ్ళాలి. అప్పటి వరకు ప్రపంచంలో భారతీయుల్ని చురకం చేస్తూ మన ధర్మాన్ని హేళన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అందుబాటుని అపహాస్యం చేస్తూ ప్రపంచంలో అనేక రకాలైన విష ప్రచారం చేస్తున్న సమయంలో దీనికి ఒక పురుషా పెట్టాలనుకున్నారు వివేకానంద స్వామి. అందుకనే చికాగోలో జరిగే అన్ని మతాల సమ్మేళనానికి వెళ్ళారు. ఇందాక చిన్నారి నా ముందు ప్రదర్శన చేసింది. అందరూ కూడా వాళ్ళ మతాన్ని సంబోధిస్తూ వాళ్ళ ఉపన్యాసాలు ప్రారంభిస్తే స్వామి వివేకానంద మాత్రమే నా ప్రియమైన సోదర సోదరీమణుల ద్వారా సంబోధిస్తారు. కారణం ఏంటంటే ఈ విశ్వం మొత్తం పూర్వంగా భావించేటువంటి ధర్మానికి వారసులు నేను చూస్తారు. దీనికి మాట్లాడడానికి ఇచ్చిన సమయం 7 నిమిషాలు అయితే ఆగకుండా తప్పక వాళ్ళు ఆ 7 నిమిషాలు కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు స్వామి మాట్లాడాలా, ఆయన ఇచ్చిన సమయం పుట్టే పెద్దవాడికి ఎదిరిపోవాలా, కాబట్టి అటువంటి సమయంలో మాట్లాడమన్నారు. నా ఆచార విధానమే గొప్పది, నా మతమే గొప్పది అని అప్పటివరకు మాట్లాడిన అందరి యొక్క భాషలకు విరుద్ధంగా స్వామి ఒకే ఒక మాట మాట్లాడారు. ఆకాశ ప్రతిబంధోయం యథాగచ్చతి సాగరం.
సర్వదేవ నమస్కారం కేశవం ప్రవేశించి ఆకాశం నుంచి ఒక చిలుకు పడిన వర్ష రూపంలో అది వాగులై వంకలై ఏరులై నదులై ప్రవహించి ఎక్కడ జరుగుతుంది, ఎలా వచ్చింది? సాగరం, సముద్రం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం గారి విదేశాలు కూడా నీళ్ళనే వెళ్ళిపోతాయి, సముద్రంలో వెళ్ళిపోతాయి కదా. ఎలా వచ్చింది? సాగరం. అక్కడ ఆకాశం నుంచి పడే ప్రతి చిలుకు సముద్రానికి చేరినట్టుగానే ఏ రూపంలో భగవంతుని ఆరాధించడానికి ఇచ్చిన ఆ పరమేశ్వరుడికి తెలుగుతుంది వ్యక్తులకు అవకాశం లేదని చెప్పారు. ఈ కొత్త ప్రతిపాదన చూసిన తర్వాత చదువులు పురకిచ్చే ఆ సమయంలో ఉన్నవాడికి ఇది ఇచ్చిన సమయం 7 గంటలు, కానీ ఆ 3 రోజుల్లో స్వామివారు మాట్లాడింది 7:30 గంటలు. అనేక విషయాలు మాట్లాడారు. మన ధర్మం యొక్క ఔన్నత్యం గురించి చెప్పారు. ప్రపంచ కళ్యాణాన్ని కోరుకునేటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి విశేషతను వివరించి చెప్పారు. అక్కడ ఒక్క సమ్మేళనంలో మాట్లాడడానికి వెళ్ళిన వివేకానంద స్వామి 2.5 సంవత్సరాలు యూరోప్ దేశాల్లో ఉన్న అనేక దేశాలు చూపించారు. ఆ తర్వాత భారతీయుగా మనం గుర్తించారు స్వామివారిని. అక్కడ స్వామివారు చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి క్రియ కూడా ఎంత లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. స్వామివారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కువ మర్చిపోలేదు. అక్కడ ఎంతటి ఘనమైన సత్కారం ఇవ్వాలనుకున్నా ఇది ఈ దేశానికి జరిగిన సత్కారంగానే భావించారు వారు. ఒక సందర్భంలో వారికి ఆతిథ్యం ఇచ్చిన ఇంట్లో పట్టుబొట్టులు వేసి దాని మీద స్వామివారిని విశ్రమించమని చెప్తే దాన్ని పడుకోలేకపోయారు వాళ్ళు. ఆ తెల్లవారులో కూడా రోధిస్తూ ఆ నేల మీద పడుకున్నారు. కారణం ఏంటంటే నా దేశ ప్రజలు కట్టుకోవడానికి సరైన బట్ట, తినడానికి కడుపునిండ ఆహారం లేకుండా కఠిన దరిద్రంలో బాధతో జీవిస్తుంటే ఇక్కడ నేను సుఖకల్పాలు నేను నిద్రించలేను అని చెప్పారు. అంటే ఆయన దేహాన్ని దేశాన్ని ఒకటిగా భావించారు వారు. ఈ యావత్ విశ్వాన్ని కూడా ఒక కుటుంబంగా భావించారు స్వామి. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా కొలంబో రేవుపట్నంలో దిగిన తర్వాత కూడా స్వామివారు ఆ వాడలోకి దిగిన వెంటనే ఆ రేవుపట్నంలో ఇసుకలో దొరలాడుతూ ఆ ఇసుకను వంటి మీద చూసుకున్నారు. ఇది చూసిన చాలా మందికి ఏమిటి స్వామివారు ఏమి చరించినట్టు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అని. కానీ దానిలో మర్మం ఏంటంటే వారే చెప్పారు, నేను యోగ భూమి నుంచి భోగభూమి వెళ్ళాను. ఆ భోగభూమి మాలిన్యాలు ఎవరైనా నా శరీరాన్ని తాకాయేమో నా తల్లి ఒడిలో ఓడలాడుతూ మళ్ళీ నేను యోగ భూమిని చేరుకున్నాను, నా తల్లి ఒడిలో నేను ఓడలాడుతున్నాను అని చెప్పడం ద్వారా ఆయన ఈ భూమి యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పారు. అటువంటి వివేకానంద స్వామి యువతని ప్రేమించారు. ఇందాక నా ముందు చాలా మంది చెప్పారు, నిజం చెప్పాలంటే ఉపన్యాసానికి హీరో ఈయనే కాదు, అలానే జీవనం మాట సౌండ్ మైండ్ సౌండ్ బడి. కానీ బలమైన దేహంలో బలమైన ఆలోచనలు ఉంటాయి. కేవలంగా నీరసంగా ఉండడం కాదు, బలాన్ని సూపర్తించుకోండి. భగవద్గీత చదవడం ఎంత అవసరమో మైదానంలో ఫుట్బాల్ ఆడడం కూడా అంతే అవసరం గుర్తించండి చెబుతారు వివేకానంద స్వామి. అంతేకాదు పూజలు మాత్రమే పరిమితం కాకూడదు జీవితం. పూజించవలసినటువంటి దైవాలు మీ ముందే ఉన్నారు. కాబట్టి ఈ మానవుని అర్చించడం అంటే భగవాన్ అర్చించడమే. ఈ మానవులు చేసే సేవ ఆ మానవులు చేసే సేవ లాంటివి చూస్తారు వివేకానంద స్వామి. అది ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టడానికి ఒకవైపు, ఈ దేశంలో ఉన్నటువంటి బానిసత్వాన్ని పాత్రత్వాన్ని తొలగించడానికి మరొకవైపు 2 కోణాల్లో ఆయన యొక్క ఉపన్యాసాలు ప్రసాదిస్తూ వస్తాయి. కానీ ఇక్కడ అనేక సందర్భాల్లో వివేకానంద స్వామి చెప్పిన అనేక విషయాన్ని ఇప్పటికీ కూడా ఆయన కూడా ఆయనే చెప్పారు. నా యొక్క మాటలు 1500 సంవత్సరాల వరకు ప్రారంభిస్తూనే ఉంటాయి ఈ భూమి మీద చెప్పారు. అంత లోతైనటువంటి అవగాహన కలిగినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద మన దేశంలో జన్మించడం భారతీయులు చేసుకున్నటువంటి అదృష్టం. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన పుట్టినటువంటి జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవంగా నిర్ణయించింది. ఇక్కడ మనం వివేకానంద ఒకటి సందర్భాన్ని చెప్పిన మాటల్ని ఇందాక వాళ్ళు చెప్పారు, లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. ఇది వివేకానంద చెబుతూ ఉండేవారు. ఇందాక తనలో కూడా అందించాడు, శిశువు విద్యలో మర్మాన్ని గ్రహించాలి. ఇందాక మన అడ్మినిస్ట్రేషన్ గారు చాలా కార్యక్రమాలు ప్రదర్శన చేశారు. వివేకానంద ఉద్దేశం విద్యలోని అంతర్లీన శక్తిని
ఆలోచించేవారు వివేకానంద స్వామి. అనేక రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. వాటిని బయటికి కాదు. ఏ అంటే తినడం హ్యాపీ, బి అంటే ఆగడం బాగు, సి అంటే ఆడవలసిన సమయంలో ఎక్కువసేపు ఆడి మనం పిల్లల ఇంట్లో చూస్తే కేకలాగా మన అమ్మ నాన్న మనం వాయించడం, డి అంటే సిగ్గు లేకుండా మళ్ళీ మనం ఏ పని ఆటకి వెళ్ళిపోవడం. ఇంకా విద్య పరమార్థం, విద్య పరమార్థం అని పెద్దవాళ్ళు చెప్పారు. ఆ పరమార్థాన్ని ఆకాశ పర్యంతము కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మనం. కాలే వర్షోపత్య పృథివీ సస్యశాలినం దేశోయం శోభరహితో బ్రహ్మణస్సు నిర్ణయ. ఇది మన నోటి రావాల్సినటువంటి మాటలు. రైన్ రైన్ పోయేవే కమే రైన్ అనుదలే. వాళ్ళు వెళ్ళిపో వెళ్ళిపోయి ఒకేసారి వచ్చేసి చేసుకోవాలి. లేక నలభై చెప్పిన ఒకేసారి పట్టుకుపోయింది. కాబట్టి మన యొక్క ఆలోచనలో దేశం పట్ల నిష్ట, సంస్కృతి పట్ల శ్రద్ధ, మన పూర్వజుల పట్ల భక్తి కలిగి ఉండాలి అంటారు స్వామి వివేకానంద స్వామి. ఇక్కడ ఒక సందర్భంలో ఈ దేశం కౌన్సిల్ ఒక మాటలో ఒక వ్యక్తి అబ్బాయిలే చూస్తారు. ఆయన కొంచెం విదేశాల మీద మోహము, విదేశాల మీద విశ్వాసం ఉన్న ఒక వ్యక్తి ఒకసారి వివేకానంద స్వామి దగ్గరికి వచ్చి మన భారతీయ ధర్మాన్ని హేళన చేస్తూ మాట్లాడతాడు. అప్పుడు వివేకానంద స్వామి సూటిగా ఒక మాట అడుగుతారు. మీ అమ్మ గురి వెళ్తే ఎవరో మీ అమ్మని పరాభవం చేస్తారు, నువ్వేం చేస్తారని అడుగుతారు. వాడి లాగి ఒక ఎప్పగా రాగుతాను, వాడి చర్మం చీరేస్తాను నా తల్లిదండ్రులకు వస్తే అంటాడు. మరి మీ తల్లి 200 సంవత్సరాల నుంచి బానిసం చేసి మీ సోదరుని కట్టు బానిసగా హింసిస్తుంటే మీకు కరోనా రావడం అంటాడు. మీ తల్లి భారత మాసం కూడా పరాభవం చేస్తున్నాడు వాడు. ఎందుకు నువ్వు పడలేదు, ముందుగానే నువ్వు గ్రహించడం. అలా యువకులో స్వతంత్రం పట్ల నిష్ఠని భక్తిని పెంచే ప్రయత్నం చేస్తారు. మరొక సందర్భంలో ఒక యువకుడు పిల్లల్లో వివేకానంద అడుగుతారు, మీ భారతదేశంలో భారతీయులు మహిళలు గౌరవించలే కనీసం చేయకపోవడానికి అడుగుతారు. అవును నిజమే అని చెప్పి వివేకానంద చెప్పి నువ్వు బ్రిటన్ వాడిని చేయగల వాళ్ళు అడుగుతారు. వివేకానంద వస్తారు. అమ్మ ఎలా వెళ్తున్నా ఒక మహారాణి నేను చేయగలమంటాడు కదా. నా దేశ జనాభా 30 కోట్లు, ఈ 30 కోట్ల 15 మంది ఆడవాళ్ళు, ఈ 15 కోట్ల మంది కూడా భారతీయ యువకులే వీళ్ళంతా మహాత్ములే. వీళ్ళంతా జీవితంలో ప్రతి అంశంలో కూడా ఆయన స్ఫూర్తి ఇప్పటికీ మనం ముందుకు నడిపిస్తోంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఈ దేశం కోసం ధర్మం కోసం పరిచయాన్ని తప్పన పెరుగుతుంది. ఎందుకంటే దానికి కారణం వివేకానంద మహానుభావుల విషయంలో గడిచారు. ఒక మహానుభావుడు పుట్టాడు. 600 సంవత్సరాల యొక్క మన భారతదేశాన్ని బానిసత్వాన్ని తొలగించాడు. మళ్ళీ రాజ్యాన్ని స్థాపించాడు ఛత్రపతి శివాజీ. అక్కడ కూడా తల్లే కారణం, జిజియమాదే కారణం. అక్కడ కూడా ఇక్కడ ఒక మహానుభావుడు పుట్టాడు. ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచంలోనే వెదజల్లి విశ్వవిజేతగా చూసినటువంటి వివేకానంద స్వామి గారు ఇచ్చారు. అటువంటి ఈ వివేకానంద స్వామి జీవితం వెనకాల కూడా ఉండదు భువనేశ్వరి దేవి తల్లి. అంటే మన వెనక మన తల్లులు, మన వెనక మన తల్లిదండ్రులు లాంటి మన గురువులు కూడా మనల్ని అంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని, మీరు కూడా ఆ స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ నాకు నమ్మకంగా మాట్లాడినటువంటి మరొకసారి వివేకానంద భారత ప్రణాళిక ప్రణాళికతో మీ అందరికీ వివేకానంద